అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనారాశి వారికి ఆగస్టు 26, 27, 28, 29 రోజుల ఫలాలు తెలుసుకుందాం. ఈ రోజులు మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు, భావోద్వేగ క్షణాలు, ఆశలు మరియు కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయి. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికే నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న మనవి, దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. కామెంట్స్లో తప్పక లార్డ్ మన్మథ అని రాయండి. మరి ఈ 4 రోజులలో మీ జీవితానికి ఏమి జరగబోతుందో, ఏ మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. సహనం మరియు కష్టాలు. ఈ 4 రోజులు మీ సహనానికి నిజమైన పరీక్ష. ప్రపంచంలో మనిషి దగ్గర ఉన్న గొప్ప ఆయుధం అంటే అది సహనం. కానీ ఆ సహనం సాధారణ రోజుల్లో ఎంత సులభమో కష్ట సమయాల్లో అంత కఠినమవుతుంది. మీనారాశివారు ఈ కాలంలో అనుకోని సంఘటనలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత మంచిగా నడుచుకున్నా కొంతమంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మిత్రులు అనుకున్న వారు కూడా ఈ సమయంలో మీపై అనుమానం పెంచవచ్చు. కుటుంబంలో కూడా మాటల విభేదాలు రావచ్చు. మీరు చెప్పింది వేరేలా అర్థం చేసుకోవడం, మీ హృదయం గాయపరిచే మాటలు వినడం జరగవచ్చు. ఇక్కడ మీకు అవసరమయ్యేది ఒక్కటే, సహనం. ఈ రోజుల్లో అవమానం ఎదురవుతుందనే సంకేతముంది. అది పెద్ద విషయమే కాదు. కొన్నిసార్లు చిన్న సంఘటనలు కూడా మన మనసును తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఆ అవమానం కారణంగా మనలోనే ప్రశ్నలు వస్తాయి. నేను తప్పు చేశానా, లేక దైవం నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తోంది? ఒక సత్యం జ్ఞాపకం పెట్టుకోండి. దైవం ఎప్పుడూ మనల్ని శిక్షించడానికి కాదు, మన బలాన్ని పరీక్షించడానికి మాత్రమే కష్టాలను పంపుతుంది. ఈ పరిస్థితులు మీ ఆత్మను మరింత బలపరచడానికే. ఒక కఠినమైన ఇనుపు ముక్కను దహనాగ్నిలో వేసినప్పుడు అది మరింత బలపడినట్లు ఈ 4 రోజులలో మీ ఆత్మ కూడా మరింత దృఢమవుతుంది. జీవితంలో ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఇవి తాత్కాలికం మాత్రమే. ఈ అనుభవం తర్వాత మీరు మరింత జ్ఞానం, మరింత బలంతో ముందుకు సాగుతారు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ రేపటి మీ విజయానికి పునాది అవుతుంది. జీవితంలో ఆటుపోట్లు. మీ జీవితం ఒక నిరంతర నదివలే ఉంటుంది. ఒకే రకమైన ప్రవాహం ఉండదు. ఎక్కడో ఒక చోట అది మలుపు తిరుగుతుంది, ఎక్కడో ఒక చోట అది ఎగజిమ్ముతుంది, మరికొన్ని చోట్ల అది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. ఈ రోజులు మీకు అలాంటి మలుపులు చూపించే సమయం. కుటుంబంలో అనుకోని విభేదాలు రావచ్చు. మీరు మంచిగా అనుకున్న పనులను ఇతరులు వేరే కోణంలో చూడవచ్చు. మీ ఉద్దేశం ఎంత స్వచ్ఛమైనదైనా మీ చుట్టూ ఉన్నవారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సమాజంలో కూడా మీ పట్ల అన్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు కృషి చేసిన పనిని ఇతరులు తమ పేరుతో దక్కించుకోవచ్చు. ఈ ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? ఋషులు చెప్పిన ఒక మాట ఉంది, విపత్తులు లేకపోతే మనిషి తన అసలు శక్తిని ఎప్పుడూ గ్రహించడు. అవును, కష్టాలు లేకుండా మన బలం మనకే తెలియదు. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి మీ లోపల ఒక కొత్త శక్తిని మేల్కొలుపుతుంది. మీరు ఆ శక్తిని గుర్తించకపోయినా ఆ శక్తి నిశ్శబ్దంగా మీలో పెరుగుతూ ఉంటుంది. అవమానం, అపార్థాలు ఇవన్నీ తాత్కాలిక మేఘాల వంటివి. ఆకాశం మీద మేఘాలు ఎంత గాఢంగా ఉన్నా సూర్యుడు ఎప్పుడూ వెనకే ఉంటాడు. అలాగే మీ జీవితం మీద ఇప్పుడు మేఘాలు కమ్ముకున్నా మీ సత్యం, మీ మంచితనం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. విపత్తు అనేది శాపం కాదు, అది మీ గొప్ప మార్పుకు నాంది మాత్రమే. ఈ ఆటుపోట్లు మీ జీవితానికి కొత్త మార్గాన్ని, కొత్త దిశను చూపిస్తాయి. నేటి ఆటుపోట్లు రేపటి విజయానికి మెట్లవుతాయి. 2. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. ఈ రోజుల్లో డబ్బు విషయమై ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలకే డబ్బు ఎక్కువగా వెళ్ళిపోతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిపి మీరు భావించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెడతాయి. కొంతమందికి రుణాల భారం కూడా పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి చేసిన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడే ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ఆర్థిక ఇబ్బందులు మనసుని చాలా ఒత్తిడికి గురిచేస్తాయి. డబ్బు కష్టాలు వచ్చినప్పుడు మనసు నిస్పృహ చెందుతుంది.
చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. కుటుంబంలో కూడా వాగ్వివాదాలు పెరుగుతాయి. కాని జ్ఞాపకం ఉంచుకోండి, ఈ అంధకారానికి తర్వాతే దివ్యకాంతి ప్రసరిస్తుంది. అవును, ఈ కష్టాలు మీ జీవితంలో శాశ్వతం కాదు. ఇవి దైవం పంపిన తాత్కాలిక పరీక్షలు మాత్రమే. మీరు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ అవసరం లేని వ్యయాలు తగ్గిస్తే ఈ కష్టాన్ని మీరు సులభంగా అధిగమించగలుగుతారు. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతుంది. డబ్బు అన్నది తాత్కాలికం, కానీ మన సహనం, మన ధైర్యం, మన కృషి మాత్రం శాశ్వతం. ఆ పాఠం మీ భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరంగా ఉండడానికి సహాయపడుతుంది. దైవం పంపించే 5 సంకేతాలు. మనిషి జీవితం మొత్తం ఒక సాధన, ఒక యాత్ర. ఈ యాత్రలో కొన్నిసార్లు భగవంతుడు మన కోసం సంకేతాలను పంపుతాడు. అవి సాధారణ సంఘటనలుగా కనిపించినా లోతుగా ఆలోచించినప్పుడు అవి దైవీయ మార్గదర్శనమని తెలుస్తుంది. ఈ 4 రోజులలో మీ జీవితాన్ని మార్చే 5 దైవ సంకేతాలు ప్రారంభమవుతాయి. మొదటి సంకేతం: అంతరంగ శాంతి, భక్తి పెరగడం. మీ మనస్సు ప్రార్థన వైపు లాగబడుతుంది. మీరు ఇంతవరకు ఎక్కువ సమయం దైవచింతనలో గడపకపోయినా ఈ రోజుల్లో మీలో ఒక ఆకర్షణ కలుగుతుంది. ఉదయం నిద్రలేవగానే మంత్రాలు జపించాలనిపిస్తుంది. సాయంత్రం భక్తిగీతం వింటే కన్నీళ్లు వస్తాయి. ఈ అంతరంగ శాంతి మీకొక కొత్త ఆరంభానికి పునాది. దైవం మిమ్మల్ని నెమ్మదిగా తనవైపు లాగుతున్న సంకేతమిది. రెండవ సంకేతం: చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. ఇంతవరకు పెద్ద విజయాల కోసం మాత్రమే ఎదురుచూసిన మీకు ఇప్పుడు చిన్న విషయాల్లోనూ సంతోషం లభిస్తుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న విజయమైనా మీ హృదయానికి ఆనందాన్నిస్తుంది. మీరు ఈ చిన్న సంతోషాలను గుర్తించడం ప్రారంభిస్తే మీలో ఒక కృతజ్ఞతాభావం పెరుగుతుంది. ఆ కృతజ్ఞతే భవిష్యత్తులో పెద్ద విజయాలను ఆహ్వానిస్తుంది. మూడవ సంకేతం: అనుకోని సహాయం, ఆశ్రయం. మనిషి జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. మనం పూర్తిగా ఒంటరితనంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎక్కడినుంచో ఒక చెయ్యి వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు అలాంటి అనుభవం తప్పకుండా ఎదురవుతుంది. మీరు అతి కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు, ఒక బంధువు లేదా పూర్తిగా తెలియని ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇది దైవం పంపిన చేయి. ఆ సహాయం చిన్నదైనా అది మీకు ఆశ్రయం, ధైర్యం ఇస్తుంది. 4వ సంకేతం: ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. శత్రువులు వెనక్కి తగ్గుతారు. మీపై అన్యాయం చెయ్యాలని ప్రయత్నించేవారు తమ ప్రయత్నంలో విఫలమవుతారు. ఇది యాదృచ్ఛికం కాదు. దైవం సమయం చూసి మీకు రక్షణను ఇస్తుంది. మీరు ఇంతవరకు భరించిన కష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఇది ఒక కొత్త శాంతియుగానికి సంకేతం. 5వ సంకేతం: బంగారు కాలం ఆరంభ సూచనలు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీలో కొత్త ఉత్సాహం, కొత్త శక్తి, కొత్త కలలు పుడతాయి. రేపటి రోజున మీరు ఒక వెలుగైన భవిష్యత్తులో అడుగుపెడతారు అన్న సంకేతాలు ఈ 4 రోజుల్లో స్పష్టమవుతాయి. ఇది మీకు భగవంతుడు పంపుతున్న అత్యంత శుభసూచన. వ్యక్తిత్వ లక్షణాలు. ప్రతి రాశివారికి ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీనరాశివారు సహజంగా సున్నితమైన మనసు కలవారు. మీరు ఇతరుల బాధను మీ బాధగా భావించే స్వభావం కలిగి ఉంటారు. మీలో సహానుభూతి సహజంగానే ఎక్కువ. ఇది మీ గొప్ప గుణం. మంచి లక్షణాలు. మీ దయాహృదయం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు ఎవరిని సులభంగా బాధ పెట్టలేరు. మీరు భక్తి, ఆధ్యాత్మికత వైపు సులభంగా ఆకర్షితులవుతారు. ప్రార్థనలో, ధ్యానంలో మీరు శాంతి పొందుతారు. మీ సృజనాత్మకత, మీ కల్పనాశక్తి చాలా గొప్పవి. మీలోని ఆలోచనలు ఇతరులకు కొత్త మార్గాలను చూపగలవు. మీరు స్నేహాన్ని, సంబంధాలను ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఒకసారి ఎవరినైనా విశ్వసిస్తే ఆ వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోరు. దోషాలు. మీ సున్నితత్వం మీకు బలం కూడా, బలహీనత కూడా. మీరు తేలికగా గాయపడతారు. చిన్న మాటకే మనసు నొచ్చుకుంటారు. మీరు తేలికగా నమ్మే స్వభావం కలవారు. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీ భావోద్వేగం ఎక్కువ. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఈ నిర్ణయహీనత మీ ప్రగతికి అడ్డుపడుతుంది. మీకు కలల్లో జీవించే అలవాటు ఉంటుంది. వాస్తవాన్ని చూసే ధైర్యం కొన్నిసార్లు తగ్గిపోతుంది. ఈ గుణదోషాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ మీరు దోషాలను సరిచేసుకుంటూ గుణాలను పెంచుకుంటే మీ జీవితం మరింత గొప్పదవుతుంది. వ్యక్తిగత జీవితం.
వ్యక్తిగత జీవితం మనిషి హృదయానికి అద్దం. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. కుటుంబంలో విభేదాలు రావచ్చు. మీ మాటను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల తల్లిదండ్రులు లేదా పెద్దలతో అపార్థాలు ఏర్పడవచ్చు. మీరు మంచి ఉద్దేశంతో చెప్పినా వారు వేరేలా అర్థం చేసుకునే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కోపం కాకుండా సహనం చూపించడం మీకు శ్రేయస్కరం. మీ సహనం వల్ల చివరికి కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది. మీరు కాస్త మౌనం పాటించినా, కాస్త సహనంతో ఉంటే పెద్ద సమస్యలు తానే సర్దిపోతాయి. మీ వ్యక్తిత్వంలోని దయ, సహానుభూతి ఇక్కడ మీకు ఉపయోగపడతాయి. మీపై ఆధారపడేవారు మీ బలం కావాలి. పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు వీరంతా మిమ్మల్ని ఆశ్రయంగా భావిస్తారు. మీరు బలంగా ఉంటే వారు కూడా ధైర్యం పొందుతారు. మీరు బలహీనంగా ఉంటే వారు కూడా ఆందోళన చెందుతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం ఈ 4 రోజుల్లో చిన్న చిన్న క్షోభలను చూపించినప్పటికీ చివరికి ఒక ఏకతాభావాన్ని కలిగిస్తుంది. మీరు మీ సహనంతో, మీ భక్తి ద్వారా ఈ విభేదాలను అధిగమిస్తారు. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ అనేది మనసుకు ఆనందాన్నిచ్చే అద్భుతమైన అనుభవం. కానీ మీనారాశివారు ఈ 4 రోజుల్లో ప్రేమ విషయాల్లో కొంత అనిశ్చితిని ఎదుర్కొనవచ్చు. మీ మనసు ఒకటి అనుకుంటుంది, మీ భాగస్వామి మరొకటి అనుకుంటారు. ఈ తేడా వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు. చిన్న మాటలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. ఈ సందర్భంలో మీరు చేయాల్సింది ఒకటే: సహనం పాటించడం. సహనం అనే ఆస్తి లేకపోతే ప్రేమ అనే పువ్వు ఎండిపోతుంది. మీరు సంబంధంలో నిజాయితీగా ఉండాలి. కొన్నిసార్లు మీ భావాలను మీలోనే దాచుకోవడం వలన అనవసర అపార్థాలు వస్తాయి. కానీ ఈ రోజుల్లో మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా చెప్పాలి. అర్థం తప్పుగా తీసుకునే పరిస్థితులు రావచ్చు. అందుకే ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో ఎక్కువగా మాట్లాడాలి. కానీ వాదన కాదు, ప్రేమతో, కరుణతో, అర్థం చేసుకునే భావంతో మాట్లాడాలి. వివాహితుల విషయానికి వస్తే ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య కొంత దూరం ఏర్పడే అవకాశముంది. పనుల్లో బిజీగా ఉండడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఒకరికొకరు సమయం ఇవ్వకపోవచ్చు. కాని గుర్తుంచుకోండి, సంబంధం నిలబెట్టేది డబ్బు కాదు, సమయం కాదు, కానీ మనసు కలిసే శక్తి. కనుక ఈ 4 రోజుల్లో భాగస్వామితో 1 గంటైనా గడపండి. చిన్న మాటలు, చిన్న ప్రేమచూపులు పెద్ద గొడవలను కరిగించేస్తాయి. ప్రేమలో సమస్యలు వచ్చినా భయపడకండి. ఇది మీ అనుబంధాన్ని బలపరచడానికి దైవమిచ్చిన పరీక్ష మాత్రమే. మీరు సహనం, విశ్వాసం, నిజాయితీతో ముందుకు వెళితే ఈ రోజులు మీ ప్రేమను మరింత బలంగా నిలబడతాయి. వివాహ సంబంధ సమస్యలు. వివాహం ఆలస్యమవుతున్నవారు ఈ రోజుల్లో కొంత నిరాశను అనుభవించవచ్చు. మీ ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం రాకపోవడం లేదా అనవసర ఆటంకాలు రావడం సహజం. కాని జ్ఞాపకం పెట్టుకోండి, దైవం ప్రతి ఒక్కరికీ సరైన సమయానికే వరప్రసాదమిస్తుంది. ఆలస్యమనేది శిక్ష కాదు, అది సక్రమమైన కలయిక కోసం దైవం చేస్తున్న సన్నాహం. ఈ సమస్యల నుండి బయటపడడానికి మీరు కొన్ని పరిహారాలు చెయ్యాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠించడం మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. గురువారం రోజున పసుపు దానం చేయడం కూడా శ్రేయస్కరం. పసుపు శుభప్రదం, దైవానికి ఆమోదయోగ్యం. పసుపు దానం చేయడం వల్ల మీ వివాహయోగం వేగవంతమవుతుంది. వివాహమైన వారికి కూడా కొంత గృహకలహం ఉండే అవకాశముంది. అత్తమామలతో లేదా జీవిత భాగస్వామితో మాటల్లో తేడాలు రావచ్చు. ఈ సందర్భంలో మీరు మౌనం పాటించాలి. ప్రతి గొడవలో సమాధానం చెప్పడం కాదు, కొన్నిసార్లు మౌనం సమాధానమవుతుంది. మీరు వినయం ప్రదర్శిస్తే మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గ్రహఫలాలు. మీనారాశివారికి ఈ 4 రోజుల్లో ప్రధానంగా 4 గ్రహాల ప్రభావం కనిపిస్తుంది. శని ప్రభావం. శనిగ్రహం మీ ప్రయాణంలో ఆలస్యం కలిగిస్తుంది. మీరు చేసే పనులు కొంతకాలం ఆగిపోవచ్చు. ప్రణాళికలు ఆలస్యమవుతాయి. కానీ ఇది శాపం కాదు, సహనం నేర్పే శిక్షణ మాత్రమే. శని మిమ్మల్ని బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. గురు ప్రభావం. గురుగ్రహం మీ జీవితంలో కొత్త అవకాశాలు తెస్తుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానం పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీకు మంచి మార్గదర్శకులు లభిస్తారు. విద్యార్థులకు ఇది శుభప్రదం. గురుదయ వలన మీలో కొత్త నమ్మకం వస్తుంది. కేతు ప్రభావం. కేతుగ్రహం మీలో భక్తి, ఆధ్యాత్మికత పెంచుతుంది. మీ మనస్సు ప్రార్థన వైపు లాగబడుతుంది. మీరు దైవం మీద విశ్వాసం పెంచుకుంటారు.
ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు వృధా కావు. మీరు పొందే ఆత్మశాంతి మీకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. శుక్ర ప్రభావం. శుక్రగ్రహం మీకు చిన్న చిన్న లాభాలు, ఆనంద క్షణాలను ఇస్తుంది. మీరు కష్టాల్లో ఉన్న చిన్న చిన్న ఆనందాలు మిమ్మల్ని బలపరుస్తాయి. ఈ గ్రహ ప్రభావం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ 4 గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో తాత్కాలిక ఆటుపోట్లు వచ్చినా చివరికి విజయం మీదే అవుతుంది. కాబట్టి ఆందోళన చెందకండి. దైవం మీకు రక్షకుడిగా నిలుస్తాడు. విద్య. మీనరాశి విద్యార్థుల కోసం ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. చదువు విషయాలలో మీరు శ్రమ పెట్టాల్సిన సమయం వచ్చింది. సులభంగా లభించే ఫలితాలు కాకుండా కష్టపడి చదివినప్పుడు మాత్రమే విజయాన్ని అందుకోగలుగుతారు. కొన్నిసార్లు చదువులో నిరాశ కలిగించే పరిస్థితులు వస్తాయి. ప్రశ్నలు గుర్తురాకపోవడం, క్లాసులలో అర్థం కాకపోవడం లేదా పరీక్షలకు సిద్ధమవుతూనే మానసిక ఒత్తిడి పెరగడం జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ తాత్కాలిక నిరాశ చివరికి మీ విజయాన్ని అడ్డుకోదు. మీరు ధైర్యంగా కొనసాగిస్తే చివరి ఫలితాలు మీ పక్షానికే వస్తాయి. ఈ రోజుల్లో గురుగ్రహం ప్రభావం వలన మీకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే శ్రద్ధతో ఉపాధ్యాయుల దృష్టి ఆకర్షిస్తారు. పాఠశాలలో గాని కళాశాలలో గాని మీకు కొత్త గౌరవం వస్తుంది. మీ స్నేహితుల మధ్య మీరు ఒక మార్గదర్శకుడిగా నిలుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కృషి చేయాలి. గమనించవలసిన విషయమేమిటంటే, ఈ రోజుల్లో క్రమశిక్షణ తప్పనిసరి. ప్రతిరోజూ ఒక సమయానికి చదువుకోవడం, నిద్రకు సరైన సమయం కేటాయించడం, మానసిక స్థిరత్వం పెంచడం విద్యలో మీ విజయానికి కారణమవుతుంది. మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటే ధ్యానం లేదా జపం చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఆధ్యాత్మిక దిశలో ఒక చిన్న అడుగు వేస్తే చదువు ఫలితాలు మెరుగ్గా వస్తాయి. మీ ప్రయత్నం వ్యర్థం కాదు. మీరు కలలు కంటున్న లక్ష్యం నిజమవుతుంది. ధనం అండ్ డబ్బు వృద్ధి. మీనరాశివారికి ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు చిన్న చిన్న లాభాలను పొందుతారు. ఇవి పెద్ద మొత్తాలు కాకపోయినా నిరంతర లాభాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. ఈ లాభాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది వేస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పాత పద్ధతులను వదిలి కొత్త ఆలోచనలను ఉపయోగిస్తే ఫలితాలు మరింత శ్రేయస్కరంగా మారతాయి. ఉద్యోగస్తులకు ఈ రోజుల్లో అదనపు డబ్బు రావచ్చు. అదనపు బోనస్, ప్రోత్సాహకం లేదా ఓవర్ టైం వంటివి మీ ఆదాయాన్ని పెంచుతాయి. ఇది మీ ఆర్థిక స్థితికి ఉపశమనం కలిగిస్తుంది. మీరు గతంలో చేసిన కష్టపడి పనిచేయడం ఇప్పుడు లాభాల రూపంలో తిరిగి వస్తుంది. రుణాల భారంతో బాధపడుతున్న వారికి కూడా ఈ కాలం కొంత ఉపశమనం ఇస్తుంది. రుణాలను కొంతమేర తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది. అయితే కొత్త రుణాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజుల్లో ఆర్థిక అవకాశాలు ఉన్నప్పటికీ అదనపు ఖర్చులను నియంత్రించకపోతే తిరిగి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సేవింగ్స్ పెంచడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం మరియు కుటుంబంతో ఆర్థిక విషయాలను చర్చించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మరింత స్థిరపడుతుంది. దైవం కృప వలన డబ్బు ప్రవాహం కొనసాగుతుంది. ఉద్యోగం అండ్ సమస్యల పరిష్కారము. మీనరాశి వారికి ఉద్యోగ రంగంలో ఈ రోజుల్లో కొన్ని సవాళ్లు ఎదురవకాశం ఉంది. ముఖ్యంగా పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనిలో ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు పరిశీలిస్తారు. ఈ ఒత్తిడి వల్ల మీరు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఈ పరిస్థితులు తాత్కాలికమే. మీరు కష్టపడి పనిచేస్తే చివరికి మీ కృషిని గుర్తించకుండా ఉండలేరు. ఈ రోజుల్లో మీరు కొత్త ప్రాజెక్టులు లేదా పనులు చేపట్టవలసి ఉంటుంది. మొదట్లో అవి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆ పనిలో నైపుణ్యం సాధిస్తే అది మీ భవిష్యత్ వృద్ధికి ఒక కీలకమైన అంచెగా అవుతుంది. కొంతమందికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆ ప్రశంసలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది మీ గత కృషే ఫలితమే. మరికొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. కొత్త బాధ్యతలు ఒక సవాలులాగా అనిపించినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ సహోద్యోగులతో సహకార భావన కలిగి ఉండాలి. విభేదాలను పక్కన పెట్టి సమన్వయం చూపిస్తే మీ పనిలో సాఫల్యం వస్తుంది. అనవసర వాదనలు దూరంగా ఉంచండి. మౌనం మరియు సహనం మీ రక్షకులు. ఈ రోజుల్లో మీలో ఒక చిన్న నిరాశ కలిగినా అది మీ బలాన్ని పరీక్షించే పరీక్ష మాత్రమే. చివరికి మీరు సాధించే విజయం పెద్దది అవుతుంది. పరిహారాలు. మీనరాశివారు ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికతకు మరింత దగ్గరవ్వాలి.
పరిహారాలు చేయడం ద్వారా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 21 సార్లు జపించడం అత్యంత శ్రేయస్కరం. ఈ మంత్రం మీ మనసుకు శాంతి ఇస్తుంది, కష్టాలను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి వడపప్పుతో చేసిన నైవేద్యం సమర్పించండి. హనుమాన్ స్వామి కృప వలన మీ శత్రుదోషాలు, అడ్డంకులు తొలగిపోతాయి. మీకు శక్తి, ధైర్యం లభిస్తాయి. శుక్రవారం రోజున అమ్మవారికి పూజ చేయండి. ఆమెకు పూలు, పండ్లు సమర్పించండి. ఇది మీ కుటుంబంలో శాంతి, సంపదలను పెంచుతుంది. వివాహ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా శ్రేయస్కరం. గురువారం రోజున పసుపు పువ్వులు దానం చేయండి. పసుపు శుభప్రదమైనది, సౌభాగ్యమిచ్చేది. పసుపు పువ్వులు దానం చేయడం వలన మీ వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు మీ జీవితంలో కొత్త వెలుగును తెస్తాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తగ్గిపోతాయి. దైవం కృప వలన మీరు విజయాన్ని అందుకుంటారు. ఈ 4 రోజులు మీ జీవితానికి కష్టాలను, కాని అదే సమయంలో దైవ సంకేతాలను తెచ్చిపెడతాయి. మీ సహనం, భక్తి, విశ్వాసం మీ జీవితంలో బంగారు కాలం ఆరంభమవడానికి దారితీస్తాయి. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఇది 100% జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పిన మీనా రాశి ఫలాలు. వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్స్లో తప్పక లార్డ్ మన్మథ అని రాయండి. లార్డ్ మన్మథ మంత్ర ఓం కామదేవాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తే మనసుకు శాంతి, కుటుంబంలో సౌఖ్యం, ప్రేమలో విజయం లభిస్తాయి.